భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనకు సంబంధించింది. దాని నిబంధనల వివరణ ఇక్కడ ఉంది. నిబంధన 1. రాష్ట్రపతి పాలన. భారతదేశంలోని ప్రతి కేంద్రపాలిత ప్రాంతం భారత రాష్ట్రపతిచే నిర్వహించబడుతుంది. అడ్మినిస్ట్రేటర్ ద్వారా. రాష్ట్రపతి తాను నియమించిన అడ్మినిస్ట్రేటర్ ద్వారా యూనియన్ టెరిటరీని నిర్వహించవచ్చు. హోదా మరియు విస్తీర్ణం. అడ్మినిస్ట్రేటర్ను నియమించడానికి మరియు ఈ నిర్వాహకుడికి తన అధికారాలను ఎంతమేరకు అప్పగించాలో నిర్ణయించే విచక్షణను రాష్ట్రపతి కలిగి ఉంటారు. నిబంధన 2. అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్ర గవర్నర్ని నియమించడం. రాష్ట్ర గవర్నర్ను ఆ రాష్ట్రానికి ఆనుకుని ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్గా నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. స్వతంత్ర పనితీరు. ఒక కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుడిగా గవర్నర్ను నియమించబడినప్పుడు అతను లేక ఆమె రాష్ట్రంలోని మంత్రిమండలికి సంబంధం లేకుండా ఆ పాత్ర యొక్క విధులను నిర్వహిస్తారు. సారాంశం. కేంద్రపాలిత ప్రాంతాలు నేరుగా భారత రాష్ట్రపతిచే నిర్వహించబడతాయి. రాష్ట్రపతి కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్ను నియమించవచ్చు. రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ను పొరుగున ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యొక్క నిర్వాహకుడిగా కూడా నియమించవచ్చు. గవర్నర్ ఈ పాత్రను రాష్ట్ర మంత్రి మండలితో సంబంధం లేకుండా నిర్వహిస్తారు. ఈ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో కేంద్రపాలిత ప్రాంతాలను నిర్వహించేలా నిర్ధారిస్తుంది. ఈ ప్రాంతాలకు క్రమబద్ధమైన పరిపాలనా ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. భారత సంవిధానము. భాగము 8. సంఘ రాజ్య క్షేత్రములు. ఆర్టికల్ 239. సంఘరాజ్య క్షేత్రముల పరిపాలనము. 1. పార్లమెంటుచే శాసనము ద్వారా అన్యథా నిబంధించబడినట్లు తప్ప రాష్ట్రపతి తాను సబబని తలచు మేరకు తాను నిర్దిష్టపరచు పదాభిధానముతో తాను నియమించు పరిపాలకుని ద్వారా వ్యవహరించుచు ప్రతి సంఘ రాజ్యక్షేత్రమును పరిపాలించవలెను. 2. భాగము 6లో ఏమియున్నప్పటికిని రాష్ట్రపతి ఏదేని రాజ్యము యొక్క గవర్నరును ఆ రాజ్యమునకు ప్రక్కనున్న సంఘ రాజ్యక్షేత్రము యొక్క పరిపాలకుడుగా నియమించవచ్చును. మరియు ఎవరేని గవర్నరు అట్లు నియమించబడిన ఎడల ఆయన అట్టి పరిపాలకుడుగా తన మంత్రి పరిషత్తుతో ప్రసక్తి లేకుండా తన కృత్యములను నిర్వహించవలెను. The Constitution of India. Part 8. The Union Territories. Article 239. Administration of Union Territories. 1. Save as otherwise provided by Parliament by law, every Union territory shall be administered by the President acting, to such extent as he thinks fit, through an administrator to be appointed by him with such designation as he may specify. 2. Notwithstanding anything contained in Part 6, the President may appoint the governor of a state as the administrator of an adjoining Union territory, and where a governor is so appointed, he shall exercise his functions as such administrator independently of his council of ministers.